జై నిర్మల, జై నిర్మల, జై నిర్మల, జై జై నిర్మల. పక్కన పెట్టండి. కొంచెము జనాలు కూర్చునేకి ఇబ్బంది అవుతుందన్నా, దయచేసి బైకులు తీసేయండి నాడ. డబ్బు లేడానికి లేదన్నమాట. బడుగు బలైన వర్గాలకి ఎప్పుడే గాని కిందనే ఉంటారు కానీ పైకి రారు. పల్లె లేదన్నా, ఆత్రం కాదు, మా బాధ మేము చెప్తున్నాము. మేము కార్యకర్తలు మేము నష్టపోయినాము నా తెలుగుదేశం పార్టీ నుంచి. సార్ మీకు అధికారం ఉంది, అందరూ సస్పెండ్ చేయాలి, లేకుంటే ఇంట్లో కూర్చుంటాం. మాకు పార్టీ మీరు బాధపడకండి, మీ ఎండ మేమంతా ఉంటామన్నా. మీరు ఇండిపెండెంట్ గా వేయండి, ఇండిపెండెంట్ గా వేయండి. మీరు 2019లో కూడా ఇట్లానే చెప్పి మేము తల ఉంచుకొని పనిచేసాము. ఇప్పుడు చాలా బాధపడుతున్నాము. 2024లో కూడా ఇట్లా చేస్తే మేము ఎక్కడ పోవాలన్నా? మీ మాట వింటూ మేమేమైపోవాలో చెప్పండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మేము నష్టపోవాలా? ఏం కావాలా? పార్టీ అని చెప్పి మేమేమైపోయాం చెప్పండి అన్న. మీరేను పార్టీ సిద్ధాంతాలు అని చెప్పేసి మీరు ఇట్లే మాకు చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తాడు, నారా లోకేష్ గారు చేస్తారు అని చెప్పేసి బీసీలకి టికెట్ ఇస్తామని చెప్పేసి రాత్రి ఏమైందన్నా? ఈ బీసీలు ఏమైపోయారు? టికెట్ ఇవ్వకుండా అనౌన్స్మెంట్ ఏం చేశారు చెప్పండి అన్నా. మన నిరూపణ చూపిద్దాం. మీరు నామినేషన్ చేస్తే ఇండిపెండెంట్ గా వేయండి. ఇది చెప్పే మాకు ఇట్లా చేశారు మీరు. ఖచ్చితంగా అధిష్టానం దిగొచ్చేంత వరకు తగ్గేదే లేదు. మీరు చెప్పినట్లు మేము విన్నాళ్ళు. మేము చెప్పినట్టు మీరు మీ మధ్యకాలం వచ్చింది. ఒక్కసారి మనకి సంబంధించిన మనం చూపిస్తే 10 సార్లు ఎందుకు రాదు? తాళ్ళ దగ్గరకు వచ్చి నడుస్తాను. మీరు దయచేసి రేపు ఇండిపెండెంట్ చేసేదానికి మీరు సహకరించండి. అన్న మీ అభిప్రాయాలు చెప్పారు.